కాకినాడ తునిలో ఆపరేషన్ జాహ్నవి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే శనివారం 3 గంటల సమయంలో మిస్ అయిపోయినటువంటి జాహ్నవి ఇప్పటివరకు 3 రోజులు కొనసాగుతున్నప్పటికీ తన ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. అయితే దీనికోసం కూడా పోలీసులు, అటు రెవెన్యూ శాఖ, అటు రెస్క్యూ సిబ్బంది కూడా ఎంతో కష్టపడి ఇప్పటివరకు అడవి శాఖ కూడా వీళ్ళంతా 20 బృందాలుగా కూడా ఏర్పడి జాహ్నవి కోసం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని దాదాపుగా 70 ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ తోట కావచ్చు, పక్కనే ఉన్నటువంటి గుట్టల్లో కూడా అడవుల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, డిఎస్పీ కావచ్చు రంగంలోకి దిగి కూడా జాహ్నవిని గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం మిస్ అయినటువంటి జాహ్నవి ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియకపోవడము, అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా తనని, లేదంటే తను ఆ దారి తెలియకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా అంటే జాహ్నవి శనివారం మధ్యాహ్నం మిస్ అయింది. 3 సంవత్సరాల పాప 3 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా తన ఆచూకీ పట్ల కూడా పోలీసులు కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రెవెన్యూ అడవి శాఖ వీళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితుల్లో తన ఆచూకీ అంటే ఇప్పటి వరకు కూడా తను వెళ్తున్న సమయంలో దారి పొడుగున ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆచూకీ ఎక్కడా కూడా కనబడడం లేదు. అయితే రాజు కుమార్తె అయినటువంటి జాహ్నవి అక్కడ కాకినాడ తునిలో ఒక గ్రామంలో పామాయిల్ తోట ఏదైతే ఇప్పటివరకు 70 ఎకరాల పామాయిల్ తోట ఉందో దాంట్లో అటు కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో శనివారం మధ్యాహ్నం అటు జాహ్నవిని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిన సందర్భంలో తల్లి ఇంట్లో ఉంది. బయటికి వచ్చిన సందర్భంలో జాహ్నవి వేరే దగ్గరికి ఆడుకుంటూ వెళ్ళిపోయిందని కూడా తన తల్లి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక అతను అంటే మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి ఆ పాపని కూడా ఆ పామాయిల్ తోట దగ్గరలో ఉన్నటువంటి ఒక కంచె దగ్గర గుర్తించానంటూ తను తీసుకువచ్చే సందర్భంలో వెళ్తున్నప్పుడు కూడా తన పక్కనే ఉన్నటువంటి తన పెంపుడు జంతువు కుక్కను అక్కడ అడ్డుకుందంటూ కూడా మతి స్థిమితం లేని వ్యక్తి చెప్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శనివారం మధ్యాహ్నం మిస్ అయినటువంటి జాహ్నవి ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియదు. పాప అంటే అక్కడ ఉన్నటువంటి 70 ఎకరాల పామాయిల్ తోటలో కూడా ఇప్పటి వరకు అటవీ శాఖ డ్రోన్ల సహాయంతో కూడా అటు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితుల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఇంతమంది అటు రెస్క్యూ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ జాహ్నవి ఆచూకీ తెలియలేదు. అయితే ఈ పామాయిల్ తోట ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత కూడా దట్టమైన అడవి అంటే అంత పెద్ద అడవిలోకి ఆ చిన్న పాప 3 సంవత్సరాల పాప వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా పాప నడుస్తున్న సందర్భంలో కూడా ఎవరైనా గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అంటే అడవి ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో కూడా ఏవైనా జంతువులు అటాక్ చేసే సందర్భం ఉంటుంది. కాబట్టి అటు పోలీసులు కూడా అటు తొందరగా అంటే ఇప్పటి వరకు 3 రోజులు కొనసాగుతున్నప్పటికీ కూడా అటు ఆశలు వదులుకుంటున్నటువంటి సందర్భంలో కూడా అందరూ అంటే అటు అటవీ శాఖ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన కొంతమంది కావచ్చు, వీళ్ళంతా కూడా బృందాలుగా ఏర్పడి వెతికిన సందర్భంలో 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ తెలియకపోవడం అయితే మనం చూడొచ్చు. అయితే 3 సంవత్సరాల పాప అంత దూరం నడిచే అవకాశం లేదు. కాబట్టి దగ్గరలోనే ఎక్కడైనా ఉంటుందా, వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్క కూడా కనిపించడం లేదు. కాబట్టి ఆ పాప అంటే పాపకు తోడుగా కుక్క కూడా వెళ్ళి ఉంటుందా, లేదా ఇంకేదైనా కారణాలు ఉంటాయా? ఒకవేళ అడవిలోకి వెళ్ళినట్లయితే అడవి జంతువులు దాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ పాప అంటే కొంచెం దూరం వెళ్ళే సందర్భంలో కూడా తను వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కదా, అక్కడ ఏడుపులైనా వినబడతాయి కదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ పాప కోసం అటు జాహ్నవి ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అటు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా పాప కోసం వెతుకుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ లో కూడా వెళ్ళి ఆచూకీ కోసం చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. పాప వెళ్ళి 3 రోజులు అవుతుంది. అసలు 3 సంవత్సరాల పాప అంత ముందుగా వెళ్ళి నడిచే అవకాశం లేదు. కాబట్టి పోలీసులు మరొక కోణంలో కూడా దీన్ని చూడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా 3 సంవత్సరాల పాప ఇంటి నుంచి బయటికి ఆడుకునే సందర్భంలో కూడా ఎవరైనా ఎత్తుకు వెళ్ళి ఉంటారా, కిడ్నాప్ చేసి ఉంటారా, ఇంకేదైనా కారణాలు ఉంటాయా, వీరి కుటుంబానికి కూడా ఏదైనా ఇతరులతో పగ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఈ గణేష్కు సంబంధించి కూడా వాళ్ళిద్దరు దంపతులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కార్ని కొనుగోలు చేసి దాన్ని అప్పుల పాలై అమ్మేసిన తర్వాత కూడా అక్కడ ఒక చిన్న గొడవ ఉంది. కానీ మరి ఏ గొడవలు లేవంటూ కూడా వీళ్ళిద్దరు చెప్తున్నటువంటి పరిస్థితులలో అసలు జాహ్నవికి ఏమైంది, 3 సంవత్సరాల పాప ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియకపోవడం పట్ల కూడా ఇన్ని బృందాలు గాలిస్తున్నప్పటికీ పాప
ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. కానీ అంటే ఈ రోజు వరకు కూడా అంటే శనివారం మిస్ అయినటువంటి పాప ఈ రోజు వరకు కూడా గుర్తించకపోవడం పట్ల కూడా పోలీసులు అంటే ఆశని వదిలేసుకుంటున్నారు. అటు తల్లిదండ్రులు కూడా అటు శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అంటే పోలీసులు కూడా చెప్తున్న దాన్ని బట్టి కూడా ఈ రోజు ఖచ్చితంగా కూడా అటు జాహ్నవి ఆచూకీ తెలుపుతామంటూ కూడా పోలీసులు అటు ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా కాకినాడ తునిలో అటు ఆపరేషన్ జాహ్నవి అని కూడా పేరు పెట్టి దీనికి అంటే ముందుకు కొనసాగుతున్నారు. 20 బృందాలు కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలో దిగడము, పలు డ్రోన్లను కూడా అడవి శాఖ ఉపయోగించడం పట్ల కూడా చాలా మంది అంటే స్థానికులు కూడా వెళ్ళిన పరిస్థితులు అంటే చాలా వరకు కూడా స్థానికులకు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అడవుల పైన కావచ్చు అవగాహన ఉంటుంది కాబట్టి వారి సహాయం కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా 3 రోజులు కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి పామాయిల్ తోటలో కూడా అక్కడ పోలీసులు అంటే చిన్న చిన్న పొదలు ఉంటాయి కాబట్టి ఆ పొదల్లో ఏమైనా ఉందా అనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు ఈ బృందాలన్నీ కూడా వెతుకుతున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆచూకీ తెలియడం లేదు. కానీ పాప ఏమై ఉంటుంది అంటే ఎవరు తీసుకెళ్ళి ఉంటారు, పాప ఏమైనా కిడ్నాప్ గురైందా అనే దానిలో కూడా పోలీసులు అంటే సీసీ కెమెరాలను కూడా అటు పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా పాప వెళ్ళిన సందర్భంలో కూడా బయటికి వెళ్ళినట్టుగానే ఉంది. అంటే బయటికి వెళ్ళిన సందర్భంలో అక్కడి నుంచి వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళింది అనే దానిపైన కూడా పోలీసులు అటు బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.